వరల్డ్ వైడ్ గా కన్నప్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అవునవును. సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సినిమా గురించి అయితే భయ కన్నప్ప ఎక్కడ చూసినా గానీ అదే సోషల్ మీడియా అన్న టీవీ అయినా బయట ప్లాస్టర్ లో ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కన్నప్ప అన్నారు. ఇంకా ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న ఉన్నాడు భయ. ఇంకా ఓన్లీ ప్రభాస్ అన్న కోసం పోతారు అనమాట అందరూ. ఎందుకంటే విష్ణు గారి కోసం చూస్తారు, కానీ విష్ణు గారి ఏంటంటే ఈ మధ్య అంతా లేదు అతను ఈ గేమి. గత 4-5 సంవత్సరాలుగా విష్ణు గారి సినిమా లేదు, ఏ సినిమా లేదు. పైగా ఆయన పెద్ద స్టార్ కూడా కాదు ఆయన. కాబట్టి కన్నప్ప సినిమా అంటే ఏంటంటే ఓన్లీ గుర్తొచ్చేది ఒక ప్రభాస్ అన్న ఒక్కడే. అక్షయ్ కుమార్ ఉన్నా, కాజల్ ఉన్నా, మోహన్ లాల్, మోహన్ బాబు గారు ఎంతమంది ఉన్నా సరే ఇంకా ప్రభాస్ అంతే. కాబట్టి ఆ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ చెప్పమే చేస్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా దాడులు లేని ఈ సినిమా మీద. ఈ సినిమాలో ఏమో హీరో ఏమో విష్ణువే, కానీ అందరి దృష్టిలో ఇప్పుడు కన్నప్ప అనగానే ప్రభాస్ అన్న అంతే. ఇంకా ప్రభాస్ అన్న హీరో అంతే. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఈ టైంలో పెట్టుకోకూడదు ఎవరు. ప్రభాస్ అన్న ఎప్పుడు ఒక్కడే చేయాల్సింది. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్న క్రేజీకి ఇంకా ఆయన మామూలు స్టార్ కాదైనా, యూనివర్సల్ స్టార్ అయినా. ఈ ప్రపంచంలో ప్రభాస్ అన్న స్టార్ అయితే ఎవరు లేడు. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పీరియాడిక్ డ్రామాలో సినిమాలు వస్తున్నాయి కదా, ఈ సినిమా కావచ్చు, బాహుబలి, సో కలెక్షన్స్ అన్ని కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఈ సినిమా కన్నప్ప సినిమాకి అయితే ప్రభాస్ అన్న ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ ఏది కన్నప్ప సినిమా అనగానే అందరూ భక్తి అంటారు, కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ రక్తి అయిపోయింది. కాబట్టి సృష్టించారనే కాదనుకో ఉండాయి, కానీ ఇతనే అదే అనక. ఇంక ఇదంతా విష్ణు అన్న మాయ, ఇదంతా ఒక మంచు ఫ్యామిలీ మాయ. కన్నప్ప అనగానే మంచు ఫ్యామిలీ మాయది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా జనాలు చూడడానికి రెడీగా అయితే ఉన్నారు ప్రభాస్ అన్న వాళ్ళది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా కన్నప్ప సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అన్న. కాబట్టి 10,000 కోట్లు ఇప్పుడు ఫస్ట్ డేనే విష్ణు అన్నాడు, 10,000 కోట్లు పక్క అన్నాడు ఫస్ట్ డేనే. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రప్పనో తగ్గేది ఇలాంటి. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 కోట్లు కానీ కొట్టకపోతే, నెల రోజుల లోపల 1,00,000 కోట్లు దాటకపోతే పోయా ఇంకా మంచు విష్ణు అన్న సినిమా తీయడం మానేయాలి అంతే ఇంకా అంటున్నారు అందరూ. రేపు కన్నప్ప సినిమా గ్రాండ్ రిలీజ్ ఉంది కదా, సో ఈ సినిమాని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా హిట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సూపర్ హిట్ బంపర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. రెబల్ స్టార్ ప్రభాస్ కోసమే చూస్తున్నాము. ప్రభాస్ కోసమే అంటే ఇది విష్ణు గారి టికెట్స్ సినిమా కూడా బుక్ చేసుకున్నాం మేము. రేపు మూవీ చూసాక రివ్యూ ఇస్తాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ 80% పీపుల్ అందరూ కూడా మీలాగా ఓన్లీ ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. అసలు ఈ సినిమాలో ప్రభాస్ గారు హీరో అనుకోవచ్చా, విష్ణు గారు హీరో అనుకోవచ్చా? రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకోసం మన ఈ స్టోరీ నచ్చలేదా మీకు? అలానే ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి హిట్ అవుతుంది. ఓకే, ఓన్లీ అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ అంతే, స్టోరీ గానీ విష్ణు గారు గానీ ఇంకేది లేదు. ఓకే, మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఈ సినిమా? పక్క ప్రభాస్ ఉంటాడు కాబట్టి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప సినిమా చేశారు, అది ఇప్పటికి కూడా మనము గుర్తు పెట్టుకుంటాం, చాలా భక్తి పరంగా తీశారు. మరి ఇప్పుడు ఇందులో టీజర్ గానీ సాంగ్స్ గానీ చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ఇది ఆ స్టోరీ అనుకోవచ్చా, డిఫరెంట్ గా ట్రై చేసి? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది, సో ఈ సినిమాకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ బాగా వస్తుంది అనుకుంటున్నాను. అంటే ఒక 1,000 crores అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1,000 crores ఫస్ట్ డే 1,000 crores. దట్ టు ఓన్లీ ప్రభాస్. ప్రభాస్ గురించి హిట్ అవుతుంది. ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక్క మాట? జై రెబల్ స్టార్ అంటే నమస్తే. సో రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నాకు మంచు విష్ణు ఆల్వేస్ ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా హిట్ వస్తుందా లేదా అని చూద్దామని. మేడం, ఒకవేళ హిట్ వచ్చినా కూడా అది ప్రభాస్ వల్ల అంటున్నారు, నిజమనుకోవచ్చా? మేబీ నాట్. అక్షయ్ కుమార్ అన్ని, మోహన్ లాల్ అందరూ ఉన్నారు కదా, ప్రభాస్ కూడా అన్ని ఫ్లాప్స్ కదా ఈ మధ్య. సో ప్రభాస్ ఏమి నడపడు సినిమా. అంటే సినిమా ప్రేమికులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. మరి ఇందులో హీరో కూడా చాలా మంది ప్రభాస్ అని అంటున్నారు, విష్ణు గారి క్యారెక్టర్ హీరో అయినప్పటికీ కూడా. మీరేం చెప్తారు? ప్రభాస్ ఓన్లీ 10 minutes లోనే మంచి విష్ణు చెప్పడం కదా, సో మోస్ట్ లైక్లీ కథ వల్లే చూస్తారు అనుకుంటున్నాను నేను. ప్రభాస్ వల్ల అయితే సినిమా చూడరు అనుకుంటున్నాను. చూస్తారు కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సినిమా కథ కోసం చూస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు టీజర్స్ అయితే నచ్చినాయి, అండ్ స్టోరీ నాకు కొంచెం తెలుసు, స్టోరీ తెలిసిన స్టోరీ కాబట్టి అంటే విఎఫ్ఎక్స్ మీద ఉంటుందని అనుకుంటున్నాను నేను. విఎఫ్ఎక్స్ అయితే టీజర్స్ వరకు చాలా బాగుంది. అంటే ఆది పురుష్ మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడే అంత గ్రేట్ గా లేదు కదా, ఈ విఎఫ్ఎక్స్ బాగుంది.
బాగున్నాయి అనిపించింది. మేడం ఇప్పుడు భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారు చేశారు, అది ఎగ్జాక్ట్లీ స్టోరీని ఒక సినిమాగా తీశారు మన చరిత్రని. అయితే ఇందులో టీజర్ గానీ సాంగ్ చూస్తే కొంచెం డిఫరెంట్ ట్రై చేసినట్టు మీకెలా? సారీ నేను వినలేదండి మీ క్వశ్చన్. అక్కడ వీడియో తీస్తున్నాడు, ఇది కట్ చేసుకోండి. ఇప్పుడు భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారు చేశారు కదా, ప్రభాస్ గారి వాళ్ళ పెద్దనాన్న. అయితే అది భక్తి పరంగా ఇప్పటికీ గుర్తుంటుంది. అవును. సో ఇప్పుడు ఈ కన్నప్పలో టీజర్ గానీ సాంగ్స్ చూస్తా ఉంటే డిఫరెంట్ గా ఏదో మోడర్న్ ట్రై చేసినట్టు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అంటే ఒకళ్ళ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్ మారుతుంది. 1960s లో మనకు స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు స్టోరీస్ ఉండట్లేదు, అంటే ఇప్పుడు యూత్ ఎరా కోసం. సో ఇప్పుడు మనకు నచ్చినట్టు ఆ విఎఫ్ఎక్స్, ఆ స్టోరీ టెల్లింగ్, స్టోరీ సేమ్ ఉన్నా టెల్లింగ్ లో నరేషన్ లో మారచ్చు. సో ఇప్పుడు నాకు తెలిసి స్టోరీ సేమ్ ఉన్నా పర్స్పెక్టివ్ మారుతుంది కాబట్టి కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? కలెక్షన్ కింగ్ సన్ అయినప్పటికీ కలెక్షన్స్ క్వశ్చనబుల్, బాగుంటాయి అని హోప్ చేస్తున్నాను నేను. అన్న హాయ్ అన్న. ఆయన రేపు కన్నప్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది కదా వరల్డ్ వైడ్ గా. అవును. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? సినిమా ఎక్స్పెక్టేషన్ దీని గురించి చెప్పాలంటే సినిమా యాక్చువల్గా దేవుడు సినిమా. కన్నప్ప అనేది శివుడు, భక్త కన్నప్ప అని అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆ టైంలో తీసిన సినిమా. అలాంటి వేరియేషన్ లో ఇప్పుడు వచ్చిన కొత్త కన్నప్ప అన్నమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ అక్షయ్ కుమార్ అండ్ విత్ ప్రభాస్, వీళ్ళు హైలైట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్ల ఆల్మోస్ట్ పబ్లిక్ డెఫినెట్లీ వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు భక్త కన్నప్ప కృష్ణంరాజు గారిది అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీని సినిమాగా తీశారు, అది ఇప్పటి కూడా స్టిల్ గుర్తు చేసుకుంటాము. మరి ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, నేను చెప్తా. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే పాత్రలు 100% పాత్రల గురించే మాట్లాడాలి. ఎందుకంటే మంచి మంచి మెయిన్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. ఈ సినిమాకు వాళ్ళకి ప్లస్ అవుతుంది, 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే కన్నప్ప అంటే ఆల్మోస్ట్ దేవుడి స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రజలకు అప్పటిది ఇప్పుడు తెలియజేయడం బాగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే సినిమాకి వస్తామంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? ప్రభాస్ కోసం పోతున్నట్టు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పలేము, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది. ఇప్పుడు మోహన్ లాల్ ఉన్నాడు, ఇప్పుడు మలయాళంలో, ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, అలా ఉంటది. కాకపోతే ఆడి పోయిన తర్వాత సినిమా గురించే మాట్లాడాల్సింది. సినిమా చూసిన తర్వాత సినిమా గురించే మాట్లాడాలి. అన్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఇట్లా దేవుని గురించి కానీ చరిత్ర గురించి కానీ సినిమాలు తీస్తా ఉంటే మంచి హైలైట్ అవుతుంది, ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఈ సినిమా గురించి కలెక్షన్ అప్రాక్సిమేట్లీ ఒక 80 crores, 80-50 ఫర్ ఓన్లీ వన్ డే కలెక్షన్. లాంగ్ రన్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 1500 crores అట్లా, ఒక 500 crores డెఫినెట్ 500 crores. నేను ఉన్నదే మాట్లాడు. రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా, ఆ సినిమా నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా గురించి అన్న, అది మరి సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ వస్తా అంటున్నాడు. మరి సెకండ్ హాఫ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. అంతే. అంటే ఎందుకోసం అని సినిమా మీద ఇంట్రెస్ట్ లేదా ఇట్లా? అంటే టీజర్ డిసప్పాయింట్ చేసింది, ట్రైలర్ బాగుంది కానీ టీజర్ డిసప్పాయింట్ చేయడం వల్ల స్టోరీ మనకు తెలిసిందే కదా, పాత సినిమా చూసినాం మనం. సో అదే అలాగే ఉంటుందని అలాగే అనుకుంటున్నా. కానీ సినిమా కొత్త చూపిస్తే బాగుంటది, హిట్ అవుతే. ఇంకా టీజర్ లో కూడా మంచి విషయం అన్న యాక్టింగ్ అంతా లేదు. ట్రైలర్ లో కవర్ చేసిండు కానీ టీజర్ లో అంత కనిపించలే మ్యాటరు. ఇప్పుడు ఆల్మోస్ట్ భక్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు చేశారు, అది ఎగ్జాక్ట్లీ మన స్టోరీని సినిమాగా తీశారు. అవును. మరి ఇందులో మనము మీరు అన్నట్టు టీజర్ అవన్నీ కూడా చూస్తే స్టోరీలో కనిపించట్లేదు, ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేనైతే పాత సినిమా చూసిన, పాతదైతే మస్తు ఉంటది, మొత్తం డివోట్ ఉంటది. కానీ ఈ సినిమాలో కొద్దిగా హీరోయిన్ కూడా అంత లేదు, హీరోయిన్ వేరే లెక్క చూపించారు. మరి ఎట్లుంటది చూడాలి. మరి సినిమా చూసిన తర్వాత రావాలి. నాకైతే ట్రైలర్ నచ్చింది, టీజర్ నాకు అంత నచ్చలేదు. ఇప్పుడు సినిమా లవర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఈ సినిమాలో హీరో ఎవరు, విష్ణు గారా ప్రభాస్ గారా? అందరు వెళ్ళేది అయితే ప్రభాస్ గురించే. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఉంటారు కాబట్టి ప్రభాస్ గురించి వెళ్తారు. విష్ణు అన్న కూడా చెప్పలేము, అన్నకి హిట్ కొట్టాలని చూద్దాం. పాన్ ఇండియా సినిమా తీస్తుంది కదా, హిట్ కొట్టాలని అనుకుందాం మనం, ట్రై చేద్దాం. మరి కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ఆదరణ వస్తుంది కదా. ఓకే, ఇలా సినిమా బాగుంటే వెళ్తే అన్న కలెక్షన్స్ రోజు ఫస్ట్ డే ఒక 30 to 40 crores రావచ్చేమో, అది చెప్పలేము. సినిమా బాగుంటే, బాగాలేకపోతే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఈగలు తోలుకోవాలి. లాంగ్ రన్ లో ఒక 1000 ఎక్స్పెక్ట్ చేయవచ్చా? 1000 అన్న అది
అది నేను చెప్పకూడదు, అది ఎవరు చెప్పారు కూడా. ఓకే, సో ఓవరాల్ గా సినిమా గురించి ఒక మాటలో చెప్పండి. సినిమా అంటే స్టోరీ, మనకి కంటెంట్ స్టోరీ ఉంటే ఎవరైనా ఆడియన్స్ ఆదరిస్తారు. కంటెంట్ స్టోరీ లేకపోతే దేకర్ సినిమాని. ఇంకా బాయ్, థ్యాంక్స్. నమస్కారం అండి. సో రేపు వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? చాలా బాగుందండి, ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగున్నాయి. పాన్ ఇండియా మూవీ, ఫస్ట్ టైం విష్ణుబాబుది. నిజంగా ఈ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుందని చెప్పి అప్పుడే టాక్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా పూర్తిగా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఉత్కంఠభరితంగా ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఓ భక్తి ప్రధానమైనటువంటి ఓ మైథలాజికల్ మూవీ ఇది. ఒక మూర్ఖుడు, ఎంతటి మూర్ఖుడు అంటే భయంకరమైన మూర్ఖుడు, తన ప్రియురాలి ద్వారా, తన ప్రియురాలు ఎంత చెప్పినా వినకుండా ఒక సందర్భంలో భగవంతుడి ఆశీస్సులు పొంది దేవుడిని పూర్తిగా నమ్మి దైవభక్తుడిగా మారినటువంటి ఒక కథ ఇది. ఈ కథని భక్తి రస ప్రాధాన్యంగా చేసినటువంటి ఈ కథ సెన్సేషనల్ సృష్టించబోతుంది. ఎందుకంటే విష్ణు పాన్ ఇండియా హీరోగా నిలబడతాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చాలా అద్భుతంగా నటించాడు అన్నారు. చూసిన వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చాలా బాగుంది. చూస్తున్నంతసేపు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. కథ అంతే చెప్పలేదు కానీ మనకి కొంచెం భక్త కన్నప్ప జోనర్కి ఈ జోనర్కి కొంచెం డిఫరెంట్ ఉంది. అయినా సరే చాలా 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 అద్భుతంగా ఉంది. ఒక సెన్సేషనల్ మూవీకి తెరదీశాడు విష్ణు. అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి ఈవేళ సినిమా తీశాడు అంటే ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమాని ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీకి మరో బాహుబలిగా నిలబడబోతుందని చెప్పేసి చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది ఆ సినిమా. మరో బాహుబలిగా మన తెలుగు ప్రజలకి, తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తేపోతుందని చెప్పి అందరూ అన్నారు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే, ఆయన క్యారెక్టర్ కోసం మాత్రమే సినిమా చూడడానికి వెళ్తామని అంటున్నారు యూత్ అందరూ కూడా. సో మరి ఈ సినిమాలో మేము ప్రభాస్ ని హీరోగా కూడా అనుకుంటున్నామని అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ మాట మాట్లాడొచ్చు. కానీ ఈ సినిమా బ్రహ్మాండమైన స్టోరీ. ప్రభాస్ వల్ల ఏం కాదు, ప్రభాస్ కొంతవరకు ఉపయోగపడతాడు. ప్రభాస్ పూర్తిగా ఉపయోగపడ్డ సినిమాకి. ప్రభాస్ క్యారెక్టర్ ఒక 20 నిమిషాలు 15 minutes ఏమో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ ఉపయోగపడతాడు. అలాగని చెప్పి ప్రభాస్ కోసం ఆ 10 నిమిషాల కోసం 3 గంటల సినిమా అయితే ఎవరు చూడదు కదా. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా బాగా చేశాడు. మోహన్ బాబు గారు చేశారు. పెద్ద పెద్ద యాక్టర్లు, పాన్ ఇండియా యాక్టర్లు అందరూ కూడా ఇందులో నటించడం జరిగింది. ఒక అద్భుతమైన సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సినిమాని తెలుగు సినిమాలలో ఓ కలికి తురాయిగా నిలబడబోతుంది. 100% రాసి పెట్టుకోండి. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడే మాట్లాడదాం, లేకపోతే ప్రసాద్ ఐమాక్స్ కాడ మాట్లాడదాం. ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం. సెన్సేషనల్ మూవీ చూస్తున్నాం. హాయ్ బ్రో. నమస్తే అండి. రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది. సో వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సో మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? మాక్సిమం ముందు కన్నప్ప చూసి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు, డివోషనల్ కూడా కనెక్ట్ అయ్యారు. కృష్ణరాజు గారి. అవునవును. ఇప్పుడు ఈ కన్నప్ప ఏంటంటే కొంచెం మోడర్నైజ్డ్ గా ఉంది, కానీ చూద్దాం. ఎందుకంటే ఎక్కడైనా సరే డివోషనే, మనిషి అది పట్టుకోవాలి. కాకపోతే మోడర్నైజ్డ్ ఏంటంటే కొంచెం సాంగ్స్ లో కానీ కొంచెం ఎంత రొమాన్స్ కొంచెం చూపించారు. అది ఎలా ఉంటది ఏదో చూద్దాం. అంటే ఇప్పుడు కృష్ణరాజు గారి భక్త కన్నప్ప అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీని అక్కడ సినిమాగా తీశారు. బట్ ఇక్కడ చూస్తే మనం టీజర్ లో గానీ ఆ సాంగ్స్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా భక్త కన్నప్ప స్టోరీ కనిపించట్లేదు. అసలు ఎగ్జాక్ట్లీ అదే స్టోరీ అనుకుంటున్నారా? లేదండి, ఏదైనా సరే స్టోరీ అదే స్టోరీ ఉంటది, మనం మారడానికి ఉండదు. కాకపోతే చూపించే విధానంలో డిఫరెంట్ గా చూపిస్తారు అంతే. కానీ ఏంటంటే అందులో ఏదైనా తేడా వస్తే మాత్రం మరి ఆ సినిమా మరి చూడరు జనాలు. ఎందుకంటే ఒరిజినాలిటీ పోకూడదు. అదే ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద ఫుల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారా? దానికి తోడు ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా సినిమాలో. అవును, ప్రభాస్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ఇలా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇండస్ట్రీ నుంచి. అవును, వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం హిందూస్ అందరూ తెలుసుకుంటున్నారు దేవుడి గురించి, హిందూ యూనిటీ పెరుగుతుంది కాబట్టి అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మాక్సిమం కేవలం పరమేశ్వరుడు అంత భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు దానికోసం వెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్. నెక్స్ట్ మోహన్ లాల్ గారు ఉన్నారు. మోహన్ బాబు గ్రేట్ యాక్టరే, కానీ ఏంటంటే ఆయన కొంచెం అవలేదు అయింది. కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇలాంటి సినిమాలు అన్ని కూడా బాహుబలి కావచ్చు, సో ఈ విధంగా భారీ హిట్లు కొట్టాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి?
బాగా డివోషన్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు. కొంతమంది అంతా మూవీ రీల్స్ తర్వాత వచ్చి ఐ బొమ్మ వాటి కోసం వెయిటింగ్ చేస్తారు. ఓకే. అది మాక్సిమం ఏంటంటే మంచు విష్ణు గారు కాబట్టి చూడాలి మరి ఏమవుద్ది, ఎందుకంటే స్టోరీ పరంగా అనుకుంటా హీరోని చూడం కాబట్టి. ఒక 1500-2000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అయ్యో ఏంటన్నా అలాగంటున్నారా? 1500 200 వస్తాయి అనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? 1500 కోట్లు 2000 కోట్లు అంటే నా బొమ్మకు ఒక్కొక్కటి 500 ఇచ్చినట్టే. ఓకే. అది ఎలా అసాధ్యమో ఇది కూడా అసాధ్యమే కాబట్టి ఇది కూడా